content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురిచేసే అంశాలను అయితే జాగ్రత్తలు తీసుకుని ఆర్టీవీ హెచ్చరిస్తాం. చూస్తున్నాం హైదరాబాద్ కేపీహెచ్పీలో విషాదం నెలకొంది. 5వ అంతస్తు నుంచి దూకి ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. పంచవటి అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి భార్యాభర్తలు పురుషోత్తమన్ అండ్ శీతల్ ఇవాళ సాయంత్రం 4 గంటలకి టెర్రస్ ఎక్కి మెట్లపై నుంచి 10 నిమిషాలు కూర్చున్నటువంటి శీతల్ అనంతరం టెర్రస్ నుంచి కిందకి దూకింది. అయితే తీవ్ర గాయాలతో అక్కడిక్కడే శీతల్ మరణించింది. శీతల్ కొన్నేళ్లుగా డిప్రెషన్లో ఉందంటున్నాడు భర్త పురుషోత్తం. శీతల్ నిజంగానే డిప్రెషన్లో ఉందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. టెర్రస్ పైకి ఎక్కుతున్నటువంటి సమయంలో విజువల్స్ మనం చూడొచ్చు. సో టెర్రస్ పైకి వెళ్తోంది శీతల్. ఇదే చివరి సీసీటీవీ ఫుటేజ్ వీడియో. ఇక పురుషోత్తం అండ్ శీతల్ ఇద్దరు పంచవటి అపార్ట్మెంట్లో ఉంటున్నారు కేపీహెచ్బీలో. సో టెర్రస్ పైకి ఎక్కుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. పైకి ఎక్కిపోయి అక్కడి నుంచి 10 నిమిషాల పాటుగా అక్కడే కూర్చున్నటువంటి శీతల్ అక్కడి నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. అయితే కారణం అనే విషయం పైన కొంత ఆరా తీస్తే భర్త పురుషోత్తమన్ మాత్రం తన భార్య కొంత డిప్రెషన్లో ఉంది అని చెప్తున్నారు. సో డిప్రెషన్లో ఉండడం కారణంగానే తన భార్య చనిపోయింది ఈ రకంగా దూకి తనకు కొంత మెంటల్గా డిస్టర్బ్డ్గా ఉందని భర్త పురుషోత్తమన్ అంటున్నారు. కానీ మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉన్నారా లేదా ఇంకేదైనా కారణం ఉందని చూడాలి. సో మీరు చూస్తున్నటువంటి విజువల్లో 5th ఫ్లోర్లో ఉన్నటువంటి లిఫ్ట్ అది. 5th ఫ్లోర్ లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అది. సో పైకి టెర్రస్ పైకి మెట్లెక్కి వెళ్తోంది. సో 5th ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఆప్షన్ ఉంది. ఆ పైన 6th ఫ్లోర్ అంటే బహుశా ఇదే అపార్ట్మెంట్ పంచవటి అపార్ట్మెంట్ HIG 53 and 54. సో చూడండి పంచవటి అపార్ట్మెంట్ HIG 53 and 54. సో ఈ అపార్ట్మెంట్ నుంచి అంత ఎత్తు నుంచి సుమారుగా 6 ఫ్లోర్ల ఎత్తు నుంచి అక్కడి నుంచి దూకి ఆ శీతల్ అనేటువంటి ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. సో కారణాన్ని ఆరా తీసినప్పుడు భర్త మాత్రమే పూర్తిగా డిప్రెషన్లో ఉంది, అందుకే తను మరణించింది అని చెప్తున్నారు. కానీ ఈ భార్య మరణానికి ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో ప్రస్తుతానికి పోలీసులు విచారణ చేపడుతున్నారు. కానీ మహిళల మధ్యలో ఎందుకో మరి చిన్న వాటికి కూడా ఇక్కడ ఏం జరిగింది తెలియదు, కానీ చిన్న వాటికి కూడా కాస్త ఆందోళనకు గురవుతున్నారు. చాలా ఎక్స్ట్రీమ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో అటువంటి కోణం ఇంకేదైనా ఉందా లేదా భార్య భర్తల మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా, ఆర్థిక సమస్యలు ఉన్నాయా, సో లేదంటే ఇక్కడ కనిపించేటువంటి మహిళ ఆవిడే. సో ఇక్కడ కనిపించే ఫోటోలో కనిపించే ఆవిడే శీతల్. సో తనే ఇప్పుడు పంచవటి అపార్ట్మెంట్ నుంచి 6వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. సో కేపీహెచ్పీలో ఇన్సిడెంట్ ఒకసారిగా షాక్ గురి చేసింది. 4 గంటల సమయానికి ఈ ఇన్సిడెంట్ జరిగింది. మరి ఆ సమయంలో భర్త అక్కడే ఉన్నాడా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్. ఇంట్లో ఉన్నాడా లేదా అనేది. సో ఏదైనా గొడవ జరిగిందా, తన సెల్ ఫోన్ డేటా ఆధారితం కూడా సెల్ ఫోన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఆధారితం కూడా పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. తన సెల్ ఫోన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. భర్తను కూడా విచారిస్తూ ఉన్నారు. సో ఎవరు అనుమానితులు ఉన్నారనే కోణంలో కూడా ఇంకా ఆ 6th ఫ్లోర్లో ఉన్నారా, తోసేశారా, తనేదైనా తనంతటి తానే డిసిషన్ తీసుకున్నారా, సో తను చనిపోయే సమయానికి చివరిగా ఎవరికైనా ఫోన్ చేసిందా లేదా ఇంట్లో ఎక్కడైనా లేఖ రాసి ఉంచుందా అనే కోణాల్లో కూడా పోలీసులు ప్రస్తుతానికి ఎంక్వైరీ చేస్తున్నారు. శీతల్ మరణం ఒక్కసారిగా కుటుంబంలో చాలా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది. ఇక్కడ తన మరణాన్ని ఒక పాఠంగా కూడా మనదాన్ని తీసుకోవాల్సిందే. సో చిన్న ఆగ్రహావేశాలకి క్షణికావేశాలకి పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మనపై ఆ తప్పుడు నిర్ణయం అప్పటికప్పుడు మన డిప్రెషన్లో ఉన్నా, బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, కోపంలో ఉన్నా, ఏదేం జరిగినా కొంత మీకు ఉపశమనం ఇస్తుందేమో, కానీ మీ కుటుంబం పైన అది చాలా పెను ప్రభావాన్ని చూపిస్తుంది. మీ కుటుంబం పూర్తిగా రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒకవేళ తనకు పిల్లలే ఉంటే కనుక ఆ పిల్లలు తల్లిని పిల్లలు అయిపోతారు. సో ఆ కుటుంబం మొత్తం కూడా తన కోసం కన్నీటి పర్యంతం అవుతుంది. ఆ కుటుంబం మొత్తం కూడా ఒక మనిషిని కోల్పోయి కనీసం మళ్ళీ ఏమంటారంటే రిట్రైవ్ అవ్వడానికి కూడా కొన్ని రోజులు పడుతోంది. సో ఇక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి బలవన్మరణం అనేటువంటి కోణంలోనే ప్రస్తుతానికి మనం వార్తను చెప్తున్నాం. కాబట్టి బలవన్మరణం వెనుక కారణాలు ఏదైనా ఇలాంటి ఆగ్రహావేశాల మధ్యలో క్షణికావేశంలో తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల్లో చాలా పెను ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. చూస్తూ ఉంటే చాలా యంగ్ లేడీలా ఉన్నారు శీతల్. సో తనకి ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు తనకు
ఉన్నట్టుగానే, అంటే షీఈస్ టూ యంగ్గా కనబడుతున్నారు కాబట్టి తను వాటిని ఎదుర్కోవాల్సింది, కుటుంబంతో షేర్ చేసుకోవాల్సింది, లేదా ఇంకేదైనా భార్యాభర్తల మధ్య గొడవలున్నా, భర్త ఏదైనా ఇబ్బంది పెడుతున్నా పోలీసులకైనా ఫిర్యాదు చేయాల్సింది. కానీ తాను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ కుటుంబం పైన చాలా పెను ప్రభావాన్ని చూపించబోతోంది. సో భార్య మరణంతో భర్త కూడా కొంత కన్నీటి పర్యంతం అవుతున్నాడు. అటు పిల్లలు కూడా చాలా పెను ప్రభావం చూపిస్తున్నారు. సో ఇటు 4 గంటల సమయానికి 6వ అంతస్తులో నుంచి శీతల్ అనేటువంటి ఈ మహిళ దూకి బలమరణానికి పాల్పడడం, స్పాట్లోనే దూకగానే అక్కడ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ పడిపడగానే స్పాట్లో తల పగిలిపోయి రక్తం కారింది. అక్కడే కుప్పకూలిపోయింది, స్పాట్లోనే చనిపోయింది ఈ మహిళ. సో ప్రస్తుతానికి ఈ సంఘటన చూసిన వారు, ప్రత్యక్షంగా అక్కడ ఉన్న వారు కూడా కొంత షాక్ గురయ్యారు. సో అపార్ట్మెంట్ వాసులందరూ కూడా నిన్నటి వరకు మాతో చాలా చక్కగా మాట్లాడేది, మా ఇంటి ఎదురుగా ఉండేది, మా ఇంట్లో పైన అంతస్తులో ఉండేది, కింద అంతస్తులో అని చెప్పుకునే వాళ్ళంతా కూడా తన కళ్ళెదుట రోజు కనిపించేటువంటి వ్యక్తి ఆ బిల్డింగ్ పై నుంచే దూకి చనిపోవడంతో ఆ అపార్ట్మెంట్ వాసులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే శీతల్ మరణానికి కారణం ఏమై ఉంటుందన్న కోణంలో పోలీసులు మాత్రం ప్రస్తుతానికి ఎంక్వైరీ చేస్తున్నారు. సో భర్త పురుషోత్తమన్ ఏదైనా ఇబ్బంది పెట్టాడా, గొడవ జరిగిందా, భర్త పురుషోత్తమన్ పాత్ర ఎంత మేర ఉంది ఈ ఘటనలో? సో శీతల్ మరణం వెనుక ఇంకా చివరికి ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడిందా, శీతల్ చివరికి ఏదైనా లేఖ రాసిందా అనే కోణాల్లో మాత్రం పోలీసులు వెతుకుతున్నారు. హైదరాబాద్ KPHPలో జరిగినటువంటి ఈ సంఘటన ఇప్పుడు అందరికీ కూడా భయాందోళనకు గురి చేస్తోంది. సో శీతల్ మరణం వెనుక ఏమేం కారణాలు ఉంటాయనేది మాత్రం పోలీసులు ఆరా తీస్తున్నారు. సో విజువల్స్ మీరు చూడొచ్చు, 5th ఫ్లోర్ లిఫ్ట్ ఆన్ చూడండి, అక్కడ పక్కనే టెర్రస్ పైకి ఎక్కుతున్న శీతల్ అనేటువంటి ఆ టెక్స్ట్ పక్కన మీరు చూడండి 5th ఫ్లోర్ లిఫ్ట్ అనేది. సో 5th ఫ్లోర్ లిఫ్ట్ అక్కడ వరకే ఉంది, ఆ పైకి వెళ్ళాలని టెర్రస్ పై నుంచి వెళ్ళాల్సిందే. సో టెర్రస్ పైకి ఎక్కింది శీతల్, ఆ చివరి వీడియో మనం చూస్తూ ఉన్నాం. సో శీతల్ టెర్రస్ పైకి ఎక్కి అక్కడి నుంచి సుమారుగా 10-15 నిమిషాల పాటుగా అక్కడే కూర్చొని ఉండిపోయినటువంటి శీతల్ మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడి నుంచి దూకి బలమరణానికి పాల్పడింది. సో వెంటనే దూకగానే అంత ఎత్తులో నుంచి దూకడంతో కింద డైరెక్ట్గా రోడ్పై ఆ ఫ్లోర్ పై పడడంతో కొంత తల పగిలిపోయింది, తీవ్రంగా రక్తం కారింది. ఆ రక్తపు మడుగులోనే శీతల్ అనేటువంటి ఈ మహిళ కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచింది. సో నిన్నటి వరకు చాలా చక్కగా కలివిడిగా అందరితో పాటుగా మాట్లాడుతున్నటువంటి తన నైబర్, తన ఇరుగింటి పొరుగింటి వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఇప్పుడంతా ఈ ఇన్సిడెంట్తో షాక్ గురవుతున్నారు. భర్త కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు, సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. ఇంట్లో మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తన ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లో చివరిగా ఎవరితోనైనా మాట్లాడిందా, ఎవరితోనైనా తను మెసేజ్ పెట్టిందా, లేదా లేఖ ఏదైనా రాసుకొచ్చిందా, భార్యాభర్తల మధ్య గొడవ ఏ రకంగా ఉండేది, ఇరుగు పొరుగు వారిని కూడా ఆరా తీస్తున్నారు. ఇరుగు పొరుగు వారి నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. వీళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది, భర్తతో ఏమైనా గొడవలు ఉన్నాయా, భర్తతో విభేదాలు ఉన్నాయా, ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసు ఎంక్వైరీ జరుగుతోంది. KPHP పోలీసులు, కూకట్పల్లి పోలీసులు ఈ శీతల్ మరణం పైన ప్రస్తుతానికి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. సో మీరు చూడొచ్చు విజువల్లో, నిజంగానే ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యని ఎదుర్కోవడానికి సాహసం చేయాలి, లేదు అంతటి ధైర్యం చాలకపోతే పోలీసులను ఆశ్రయించాలి, కుటుంబ సహాయం తీసుకోవాలి. కానీ ఇలా ఆగ్రహావేశాల మధ్యలో, క్షణికావేశం మధ్యలో చేసుకునేటువంటి నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు చాలా పెను ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కుటుంబం పైన చాలా పెద్ద ఎత్తున కొంత దీని ఎఫెక్ట్ కనబడుతుంది. ఇవాళ కనుక శీతల్కి పిల్లలే కనుక ఉండుంటే తల్లి లేని పిల్లలు అవుతారు. ఇప్పుడు ఆ భర్త కూడా అసలు ఆ భార్య ఎందుకు చనిపోయిందో తెలియక డెఫినెట్గా ఒక సైకియాటిక్గా ఆయన కూడా మారిపోయి మానసికంగా తనపైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. శీతల్ని కన్న తల్లిదండ్రులు కానీ, శీతల్ అత్తమామలు కానీ, ఇంకెవరైనా సరే ఈ చాలా పెను ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిందే. శీతల్ మరణం వెనుక కారణం ఏమై ఉంటుందన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. బట్ ఆ అమ్మాయి తనంతట తానే ఆ ఎత్తుకు వెళ్ళి దూకి చనిపోవడం ఇప్పుడు అందరికీ కూడా షాక్ గురి చేసింది. సో 10 నిమిషాల పాటుగా అక్కడ కూర్చున్న సమయంలో తను ఫోన్ని క్యారీ చేస్తూ వెళ్ళిపోయిందా, ఫోన్ క్యారీ చేస్తూ వెళ్ళిపోయి అక్కడ కాసేపాటుగా కూర్చొని ఆ తర్వాత ఏదైనా సంఘటనతో చనిపోయిందా, లేదు ముందస్తుగానే ప్లాన్ చేసుకొని అక్కడికి అంత పైకి ఎక్కి దూకి బలమరణానికి పాల్పడిందా, ఏం జరిగిందనేది పోలీసు ఎంక్వైరీ తేలే అవకాశం ఉంది.